హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏపీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు అదిరిపోయే భారీ శుభవార్త. పెండింగ్ 2 డిఏలు విడుదల, 30% ఐఆర్ మంజూరు, ఫైల్పై సంతకం. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తున్నాను. తద్వారా ఇలాంటి ముఖ్యమైన న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు డిఆర్ఎస్ అలవెన్స్ గురించి కానీ, అదేవిధంగా పిఆర్సీ నివేదిక గురించి కానీ, మరియు ఐఆర్ గురించి కానీ ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు ముందుగానే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఇక ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షనర్లకు ఆవేదన. రూపాయలు 25,000 కోట్లు బకాయిలపై అసంతృప్తి జ్వాలలు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు మరియు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని కూడా తెలుస్తుంది. రాష్ట్ర చరిత్రలో బహుశా దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన బకాయిలు ఏకంగా రూపాయలు 25,000 కోట్లకు పేరుకుపోవడం అపూర్వమని, ఇది తమ జీవితాల్లో ఎన్నడూ చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇక గత ప్రభుత్వం హయాంలో పేరుకుపోయిన ఈ బకాయిల సమస్య ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న పరిష్కారానికి నోచుకోకపోవడం వారి ఆగ్రహానికి కారణమవుతుందని కూడా తెలుస్తున్నట్లు సమాచారం. ఇక ఎన్నికల హామీలు నీటి మూటలు ఆడి తప్పిన ప్రభుత్వం. ఇక ఎన్నికల ప్రచార సమయంలో తెలుగుదేశం కూటమి నేతలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ సహా ఉద్యోగ పెన్షనర్లు ఇక జేఏసీ నేతలతో పలుమార్లు సమావేశమై తాము అధికారంలోకి వస్తే వారి న్యాయపరమైన, ఆర్థికపరమైన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని గట్టి హామీ ఇచ్చారని కూడా తెలుస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. ఇక ముఖ్యంగా ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ వేతన సవరణ సంఘం ఇస్తామని, వెంటనే మధ్యంతర భృతి, ఇంటరిం రిలీఫ్, ఐఆర్ ప్రకటిస్తామని, పెండింగ్లో ఉన్న డిఏ, కరువు భత్యం బకాయిలను విడుదల చేస్తామని, ఉద్యోగులకు పెన్షనర్లను అన్ని విధాలా ఆదుకుంటామని వాగ్దానాలు చేశారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. అయితే ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్న ఈ హామీలు నెరవేర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. ఇక 30% మధ్యంతర భృతి ప్రకటించి పిఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేస్తారని ఉద్యోగులు, పెన్షనర్లు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని కూడా తెలుస్తుంది. ఇక ప్రభుత్వం తమ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, కేవలం ఎన్నికల హామీల్లో ఇచ్చిన వాటినే అమలు చేయాలని అడుగుతున్నామని వారు స్పష్టం చేస్తున్నారని కూడా పేర్కొనవచ్చు. ఇక కొండంత బకాయిలు, గోరంత చెల్లింపు తీవ్ర విమర్శల్లో భాగంగా ఇటీవల ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సుమారు రూపాయలు 1,330 కోట్లను విడుదల చేయడాన్ని ఉద్యోగ సంఘాలు మరియు ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయని కూడా తెలుస్తుంది. ఇక పేరుకుపోయిన 25,000 కోట్ల బకాయిలు పర్వతంతో పోలిస్తే ఈ విడుదల చేసిన మొత్తం కేవలం గోరంతేనని వారు ఎద్దేవా చేస్తున్నారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక అపరిష్కృత సమస్యలు సుదీర్ఘ జాబితా విషయంలో భాగంగా
ఇక ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యల జాబితా చాలా పెద్దదిగా ఉందని కూడా తెలుస్తుంది. ఇక డిఏ ఏరియర్స్, పిఆర్సి ఏరియర్స్, సరెండర్ లీవ్ బకాయిలు, సిపిఎస్ బకాయిలు, కమ్యూటేషన్ బకాయిలు, గ్రాట్యుటీ ప్రయోజనాలు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ క్లెయిముల లోన్లు ఉన్నట్లు కూడా సమాచారం. ఇక హెల్త్ కార్డులు, ఈహెచ్ఎస్ సమస్యలలో భాగంగా ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు నగదు రహిత వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయని కూడా తెలుస్తుంది. ఇక పిఆర్సి కమిషన్ నియామకం మరియు ఐఆర్ ప్రకటనలో జాప్యంలో భాగంగా 2024లో రావాల్సిన 2 డిఏల విడుదల పెండింగ్. నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తామన్న హామీ విడుదల మొదటి 2 నెలల మినహా అమలు కాకపోవడం, త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లోనైనా రూపాయలు 25,000 కోట్ల బకాయిలకు సంబంధించి పూర్తి కేటాయింపులు చేసి మొత్తం బకాయిలను విడుదల చేయాలని ఆశిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇక అలాగే 30% మధ్యంతర భృతి ప్రకటించి పిఆర్సి కమిషన్ను వెంటనే నియమించాలని, పెండింగ్ డిఏలను విడుదల చేయాలని, 6 నెలల్లోగా పిఆర్సిని అమలు చేయాలని బలంగా కోరుకుంటున్నారని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని తెలుస్తుంది. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించి 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని వారు కోరుకుంటున్నారని కూడా తెలుస్తున్నట్లు సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. మీ చిన్న లైక్ ద్వారా 2,75,90,000 పెన్షన్దారులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ బంధుమిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తుండండి. తద్వారా ఇలాంటి ముఖ్యమైన న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు డిఆర్ఎస్ అలవెన్స్ గురించి కానీ, అదేవిధంగా పిఆర్సి నివేదిక గురించి కానీ, మరియు ఐఆర్ గురించి కానీ ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు ముందుగానే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోక భూయిష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.